కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ విధంగా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినాం. సంచార జాతులైన బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు సరైన న్యాయం జరగలే. బ్యాంక్ టైఅప్ పెట్టి రుణాలు అడిగితే వాళ్ళకి రుణాలు రాలే. గంగిరెద్దుల వాళ్ళు కావచ్చు, పూసవేర్ల వాళ్ళు కావచ్చు, ఒడ్డెర వాళ్ళు కావచ్చు, దాదాపు చాలా మంది 120 కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం కావాలని బ్యాంక్ సంబంధం లేకుండా రుణాలు రావాలని చెప్పి 1000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినాం. దాని ద్వారా ఒడ్డెర సోదరులకు కూడా తప్పకుండా ఆ స్కీమ్ వర్తింపజేస్తామని మనవి చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో చాలా వాదాలు జరుగుతూ ఉన్నాయి. నేను మొన్న కరీంనగర్లో మాట్లాడినా, మీరు విన్నారు. అందరు వినకపోయినా మీలో చాలా మంది విన్నారు. నేనేమైనా తప్పు మాట్లాడినా, ఎవరైనా తిట్టినా, దేశంలో ఏం జరుగుతుందో చెప్పినా, దేశంలో ఏం జరగానో చెప్పినా, దాంతో కొందరు పీఠాలు కదిలిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళవి. ఒకటే మాట నేను మీకు మనవి చేస్తా, దయచేసి ఎక్కువ నేను చెప్పదలుచుకోలే. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం అన్నం బిస్కం. అక్కడ మా అన్నలు వచ్చిండ్రు, ధర్మాబాద్ తాలూకా 40 గ్రామాల సర్పంచులు వచ్చిండ్రు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి. నిజామాబాద్ మన రూరల్ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు ఉత్తమన్నారంటే రమ్మని చెప్పండి అని చెప్పిన నేను. వాళ్ళు ఏం చేసిండ్రు, మేము తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ నిన్నగాక మొన్న పుట్టిన రాష్ట్రం. మనం బక్కపేదలో ఉన్నాం. మహారాష్ట్ర ఎప్పుడో ఉన్న రాష్ట్రం. వాళ్ళ దగ్గర జరిగిన దానికంటే ఎన్నో రెట్లు ఈ రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి, ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి మేము ఈ మహారాష్ట్రలో ఉండం, మమ్మల్ని తెలంగాణలో కలుపుండ్రి అని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు దీన్ని బట్టి దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నిజం మాట ఇది. దేశంలో ఎవ్వరు ఎన్నడూ చేయని మంచి పనులు పేద వర్గాల ప్రజలు ఎలక్షన్ రాగానే ఉపన్యాసాలు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు, బక్కోళ్ళు సాయం చేస్తామని 73 ఏళ్ళ మైకులు వలిపోవటి. ఇదే జిల్లాలో మీ కళ్ళ ముందున్నటువంటి సాక్ష్యం, మీ అందరి అనుభవంలో ఉన్న విషయం, మీకు బాగా తెలిసిన విషయం. ఈ దేశంలో 16 రాష్ట్రాలలో 52,32,000 మంది బీడీలు చేసి బతికే వాళ్ళు ఉన్నారు. 52 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఒక 4.5 లక్షల మంది మన తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కాకముందు, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రభుత్వాలు ఉండే, చాలా పార్టీలు పరిపాలన చేసినాయి. ఈ బీడీ కార్మికుల గతి, వాళ్ళ బాధ ఎవ్వరు కూడా పట్టించుకోలే. కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఫెయిల్ అయినాయని మొన్న చెప్పిన కరీంనగర్లో. ఈరోజు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని, నరేంద్ర మోడీ గారిని, కాంగ్రెస్ పరిపాలించే రాజస్థాన్లో బీడీ కార్మికులు ఉన్నారు, మధ్యప్రదేశ్లో చాలా పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో బీడీ కార్మికులు ఉన్నారు, ఇలా బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో బీడీ కార్మికులు ఉన్నారు, మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మనం ఇచ్చే 1000 రూపాయల పెన్షన్ ఆ బీడీ కార్మికులకు ఇవ్వడం లేదు. నేను ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్తున్నా. మన రాష్ట్రంలో బీడీ కార్మికుల బాధలు ఎట్లున్నాయో, వాళ్ళు ఎట్లయితే ఇబ్బందులు ఉన్నారో, మిగిలిన 16 రాష్ట్రాలు కూడా అవే బాధలు ఉన్నాయి. బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఇయ్యరు, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలలో ఇస్తలేరు. ఇండియాలో బీడీ కార్మికులకు ఇయ్యాలడ దాకా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకునే ఒకటే ఒక పార్టీ, ఒకటే ఒక ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. 1000 రూపాయలు ఇప్పటిదాకా ఉంది. మొన్ననే బడ్జెట్లో పాస్ చేసినాం, 2000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. రాబోయే నెల నుంచి బీడీ చెల్లెళ్లకు 2000 రూపాయల పెన్షన్ వస్తుందని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ డేటు 2014 వరకు ఉండే, దాన్ని కూడా రద్దు చేసినాం. లేటెస్ట్ ఈ రోజు వరకు కూడా
ఆ పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది, పరిగణించడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక దీనికోసమే దేశంలో కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్ప 73 ఏళ్ళు చూసినాం. బీడీల కోసం పట్టించుకోరు, రైతుల కోసం పట్టించుకోరు, మంచినీళ్ళు గతిలేవు, సాగునీళ్లు గతిలేవు, ఉన్న కరెంటు వాడుకునే తెలివి లేదు, ఏం జరగదు. నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ డ్రామాలు చేస్తారు తప్ప నిజంగా పని జరగదు. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. నన్ను ఎవడైనా చంపుతానని భయపడే అవసరం లేదు. వట్టియే గప్కాలు కొట్టి మాట్లాడి లొల్లిపెట్టి అదేంటి, దాని పేరేంటి, అది సోషల్ మీడియా. ఈ బీజేపీలో ఒక 10-20 గ్రూపులు మోగి చేశారు. దానిలో మొన్న కరీంనగర్లో నేను మాట్లాడిన కానించి నాకు తిట్టింది కూడా తిడతానుగా. నేను తప్పు మాట్లాడినట, ఉన్నది మాట్లాడితే వాస్తవం చెప్తే తప్ప అబద్ధమా? నేను చెప్తున్న మాట నిజంగా ఎవరండి? ఇవాళ మీరు వింటున్నారు, 2 ఉపన్యాసాలు వింటున్నారు. రాహుల్ గాంధీ గారు ఉపన్యాసాలు వింటున్నారు, ప్రధానమంత్రి మోడీ గారు ఉపన్యాసాలు కూడా వింటున్నారు. వాళ్ళు ఎంత లొల్లి పెడుతున్నారండి, మైకులు వలిగిపోతున్నాయి. ఇక ఎవరి మీద పెడతాను లొల్లి? వాళ్ళు 65 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు ఎవరు? 73 ఏళ్లలో 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అబద్ధమా? 11 ఏళ్లు బీజేపీ పరిపాలించింది నిజం కాదా? ఈ 65 ఏళ్ళు మీరు చాలా 6 చందమామలు 7 సూర్యులు పెడితే దేశం వెలిగిపోతుండే కదా. ఎందుకు పెట్టలేకపోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పెట్టలేకపోయిందని అడిగితే ఇతరులను నిందిస్తారా, తిడతారా, దాడి చేస్తారా, పిచ్చి పిచ్చి కూతలు కూస్తారా? నేను చెప్పింది ఏది అబద్ధం? ఏదైనా అబద్ధం ఉన్నదా? 65 ఏళ్ళు వీళ్ళు పరిపాలిస్తే మధ్యలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్, గుజరాల్, దేవేగౌడ ఇట్లాంటి వాళ్ళు ఒక 6-7 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళని ఉండరు, వాళ్ళని దించేసింది ఈ 2 పార్టీలే. ఇవాళ ఈ దేశంలో ఈ 2 పార్టీలతో కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. నేను చెప్తా మీకు, ఇంకా విషయాలు చాలా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఓపికతో వినాలి. నిజామాబాద్ జిల్లా చాలా చైతన్యం ఉన్న జిల్లా. ఒక్క మీ జిల్లాకే కాదు, ఈ చర్చ పెట్టాలి, చర్చ జరగాలి. ఖచ్చితంగా ఇండియాలో ఒక కొత్త ఆలోచన పుట్టాలి. ఆనాడు మీ అందరికి గుర్తున్నది, మొట్టమొదటి సభ నేను నిజామాబాద్కి వస్తే మనం ఖలీల్వాడలో చేసుకున్నాం. నేను తెలంగాణ తెస్తా అని చెప్పిన చాలా మంది ఎక్కిరిచ్చిండ్రు. వీంతోనే బక్కపేద కూడా ఉంటే అది ఈ పార్టీ మగల పుట్టింది పుబ్బలో పోతుంది అన్నారు. ఎన్నో అవమానాలు చేసినారు. కానీ గట్టి పట్టుబడితే, మడమ తిప్పకుండా కొట్లాడితే ఇలా రాలే తెలంగాణ. ఇలా కరెంటు మంచి గాలే. అంతకుముందు 30 ఏళ్ళు కోసపడ్డం. చాలా మేధావులు మాట్లాడిండు. 24 గంటలు రైతులకు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో ఇయ్యాల తెలంగాణ. తెలంగాణ తెచ్చుకున్నదే కాదు, ఈ విధంగా చేసుకున్నాం. ఎందుకంటే రైతులకు బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి. రైతులు రాజులు కావాలి, వాటికి డైలాగులు కొడితే కాదు. అందుకే ఎవడు ఏం చెప్పినా వినకుండా రైతుల హక్కులు రైతులకే ఉంచి, పాస్బుక్ల అనుభవదారు కాలం తీసేసి, భూమి మీద ఖచ్చితంగా రైతుకే హక్కే ఉంచి 4,000 ఎకరానికి పంట పెట్టుబడి 5,000 చేసి నీళ్లు తీసుకొని వస్తా ఉన్నాం. పెట్టుబడి రావాలి, ఫ్రీ కరెంట్ రావాలి, గిట్టుబాటు ధరలు రావాలి. గిట్టుబాటు ధరల కోసం నాకు కొంత టైం కావాలి. మీ అందరూ తెలుసు, రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసినాం. వాళ్ళ పని ఇంకా మొదలు కాలే. పంట కాలనీలు ఏర్పాటు చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది పండించి రోడ్ల మీద దునుకులాడతామంటే కాదు. డిమాండ్ ఉండే పంటలే పండియాలి. గవర్నమెంట్లో కానీ
మన వ్యవసాయ యూనివర్సిటీ కానీ ఇప్పుడు అదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. జూన్ తర్వాత ఈ ఎలక్షన్ల బొబ్బ అయిపోతే ఆ పని ముందరేసుకుంటాం. నేను కూడా మీ అందరితో మాట్లాడుతున్న టీవీల ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా జిల్లాలకు వచ్చి కావచ్చు, రైతుల సమావేశాలు పెట్టి ఏ జిల్లా ఏ పంటలకు అనుకూలమో, ఏ పంట వేస్తే మంచి ధరలు వస్తాయో ఆ నిర్ణయాలు మనందరం కలిసి తీసుకుంటాం. అదే పద్ధతిలో పంటలు పండిస్తాం. పంటల కోసం సాగునీళ్లు కావాలి. నిజామాబాద్ జిల్లాకు ఇలా మంత్రిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఎంపీగా ఉన్న కవిత కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, డిమాండ్ చేసి కొట్లాడి కిందికి కాళేశ్వరం బాగానే ఉంది, మరి మా శ్రీరామ్ సాగర్ సంగతి ఏందని చెప్పి ప్రత్యేకంగా 1000 కోట్లు మంజూరు చేయించి ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం పెట్టించినారు. నీళ్ల కొట్లాట, నీళ్ల పంచాయతీ అంతా ఈ 3-4 నెలలే అయిపోయింది. కాళేశ్వరం పని మొన్ననే పోయి చూసొచ్చినా. మీ జిల్లాకెళ్ళి మీరు కూడా చాలా మంది పోయొచ్చింది. జూన్ కాకపోతే జూలై, జూలై కాకపోతే ఆగస్టు కాళేశ్వరం స్టార్ట్ అయిపోతా ఉంది. ఒక్కసారి దాన్ని స్విచ్ వచ్చినామంటే శ్రీరామ్ సాగర్ ఈ జన్మలో కూడా ఎండిపోదు. అదేవిధంగా నిజాం సాగర్ కూడా ఈ జన్మలో ఎండిపోదు. బ్రహ్మాండంగా మనకు కావాల్సిన నీటి సదుపాయం ఉంటుంది. కడుపు నిండా నీళ్లు ఉంటాయి, కడుపు నిండా కరెంట్ ఉంటుంది, వ్యవసాయం పెట్టుబడి ఉంటుంది. ఒక 7-8 ఏళ్ళు అట్లా ఇచ్చుకుంటే రైతులు బాకీలు పోయి రైతుల జేబులో ఒక 5 లక్షల రూపాయలు తినకుండా రైతుల బ్యాంకులో అట్లా జరిగితే అది బంగారు తెలంగాణ. దానికోసం మనం పోరాటం చేస్తున్నాం. గిట్టుబాటు ధరల విషయంలో దయచేసి తొందర పడబోకండి. ఒక 4-5 నెలలు దాటితే దాని యజ్ఞం మొదలవుతుంది. ప్రతి మండలానికి, ప్రతి తాలూకాకు పసుపు సమస్య ఉంది జిల్లాలో. ఇలా హైదరాబాద్లో కానీ, సిద్దిపేటలో కానీ, నిజామాబాద్లో కానీ, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్నగర్లో కానీ పట్టణ ప్రాంత ప్రజలు పసుపు కొనుక్కోవాలంటే దానిలో కెమికల్ కలుపుతా ఉన్నారు, కల్తీ కలుపుతా ఉన్నారు, రంపం పొడి కలుపుతా ఉన్నారు. దానికోసం మన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎక్కడి పసుపు అక్కడనే కొని రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి దాన్ని ఇక్కడనే పసుపు తయారు చేసి తెలంగాణ బ్రాండ్ మీద మొత్తం భారతదేశానికి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది జరగడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని జొన్న రైతులకు కానీ, పసుపు రైతులకు కానీ మనవి చేస్తా ఉన్నా. ఈరోజు వీళ్ళిద్దరి పరిపాలన చక్కదనం లేక దేశంలో రైతాంగం ఒక నిస్పృహలో ఉన్నది. దళితులు, గిరిజనులు మాకు జరగాల్సిందేదో జరగలేదనేటువంటి ఒక బాధ, ఒక వెలితిలో ఉన్నారు. దేశంలో సగానికి సగం ఉన్న బీసీలు, ఈ 2 పార్టీలు ఎంత గొప్పయంటే మాట్లాడితే బీసీ అంటారు, మాట్లాడితే బలహీన వర్గాలు అంటారు. నేను స్వయంగా ఆయన పాపం ఆర్ కృష్ణయ్య గారు అన్నాడు, బీసీల సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. ఆయనను స్వయంగా తోలుకొని నేను కేంద్ర మంత్రిగా ఉన్ననాడు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర పోయి ఆయనకు నేను చెప్పిన, అయ్యా దేశంలో అన్ని రాష్ట్రాలలో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, మీరు కూడా కేంద్రంలో పెట్టండి అని బతిమాలితే వాళ్ళు పెట్టలే కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ ఆయనకు కూడా నేను స్వయంగా పోయి చెప్పినాను. ఇదే ఆర్ కృష్ణయ్య కూడా చెప్పినాడు, ఈయన కూడా పెట్టలే. డైలాగులు కొడతారు, మాటలు మాట్లాడతారు తప్ప క్రియాశీలంగా పనిచేయరు. సగానికి సగం దేశ జనాభాలో ఉన్న బీసీల గురించి ఒక మంత్రిత్వ శాఖ పెట్టలే 73 ఏళ్లలో. ఏం కారణం అని చెప్పి నేను ఇలా మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ఇది అడిగితే తిడతారా? ఇది అడిగితే దాడి చేస్తారా? ఇదే మీ నీతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా మాకు జరగాల్సిందే జరుగుతలేరని ఒక రకమైన వెలితిలో, అసంతృప్తిలో ఉన్నది. ఎందుకున్న ఈ పరిస్థితులు ఈ దేశంలో? మీ పరిపాలన చక్కదనం ఉంటే, మీరు బాగా చేసి ఉంటే మీరు చేయలే. మీరు ఎంతసేపు ప్రజలు కేంద్ర బిందువుగా పనిచేయలే, కేంద్రీకృతం చేసినారు. బ్రిటిష్ కాలంలో ఇచ్చిన విధానాలు పెట్టుకొని రాష్ట్రాల హక్కులు కూడా హరించేసి మీరు చేయవలసిన పనులు చేయకుండా విదేశాంగ విధానం చక్కగా లేదు, దేశ ఆర్థిక విధానం చక్కగా లేదు, వ్యవసాయ విధానం చక్కగా లేదు. అవి చేయకుండా రాష్ట్రాలకు హక్కులను హరించి చిల్లర రాజకీయాల కోసం, మీ అధికారం కోసం పబ్బం గడుపుకున్నారు తప్ప ప్రజల కోసం చేయలేదని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క పని మాత్రం పక్కా చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకో, ఇక జవహర్ రోజ్గార్ యోజన, రాజీవ్ గాంధీ యోజన, మన్ను యోజన, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ పేరు మీద స్కీమ్లు వస్తాయి. వాళ్ళు పోయి బీజేపీ వచ్చిందనుకో, దీన్ దయాళ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళ పేర్లు వస్తాయి. పేర్లు మారుతాయి తప్ప
ప్రజల తలరాతలు మారాయి, ప్రజలకు మంచి జరగదు. ఈ దేశంలో ఇదే జరుగుతూ ఉంది తప్ప ఇప్పటిదాకా వాస్తవంగా జరగాల్సింది జరగలే. ఉన్న అధికారాలన్నీ మధ్యలో కంకరెంట్ లిస్ట్ అని పెట్టి చాలా విషయాలు, విద్య కానీ, అడవులు కానీ, న్యాయ పరిపాలన కానీ అనేక అంశాలు రాష్ట్రం హక్కులుగా ఉండే. 76లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వాటన్నిటిని తీసి కంకరెంట్ లిస్టులో పెట్టి కేంద్ర అధికారంలో పెట్టినారు. ఎందుకోసమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత దరిద్రం కొట్టి పరిపాలన అండి. ఎక్కడనో నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలంలో మారుమూల గ్రామంలో ఓ కూలీ పని జరిగితే, నరేగా పని జరిగితే, ఉపాధి హామీ పని జరిగితే వాళ్ళ కూలీ డబ్బులు ఢిల్లీలో వేస్తారట టప్పకాన్లో. మరి ఇక్కడ సర్పంచ్ ఎందుకు, ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు, ఎమ్మెల్యే ఎందుకు, ఎంపీ ఎందుకు? ఇంత గొప్ప పరిపాలన మన దేశంలో ఉన్నది. అదేవిధంగా వనరులు లేవా? ఉన్నాయి దేశంలో, దాన్ని వాడుకునే తెలివి కూడా లేదు. ఇలా కరెంటు దేశంలో 3,44,000 మెగావాట్ల కరెంటు ఉన్నది. సగం దేశం చీకట్లో ఉన్నది. 16 రాష్ట్రాలలో వ్యవసాయానికి 5 గంటలు 6 గంటలే కరెంట్ ఇస్తారు. ఇంత దరిద్రం ఉన్నది. అయినా కూడా ఉన్న కరెంటు కూడా వాడే తెలివి కూడా ఈ కాంగ్రెస్ బీజేపీలకు లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది